ఆగిపోయింది. ఎస్సీ బీసీ ఎస్టీ పిల్లలకు ఇలా చదువులు కూడా ఆగం చేసింది రేవంత్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ అన్నాడు, 42% ఇచ్చి తీరుతా అన్నాడు. మున్సిపల్ ఎన్నికలు బీసీ రిజర్వేషన్ కోసమే ఏకైతుందన్నాడు. వచ్చింది ఆ బీసీ రిజర్వేషన్. ఇవాళ 28% కూడా ఇవ్వలేదు. బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేసిండు. కానీ ఇలా మెదక్లో ఎస్సీ ఎస్టీ సీట్లు తప్పితే 100కు 100% బీసీలకు టికెట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 100% బీసీలకు ఇచ్చినాం, 100% బీసీలకు సీట్లు ఇచ్చినాం. మా మెదక్లో ఉండే బీసీ సోదరి మనులు మా కమిట్మెంట్ గుర్తించాలి, మా అభ్యర్థులను గెలిపించాలని కూడా నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నా. నిరుద్యోగ యువకులకు ఏం చెప్పిండు? ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. వచ్చిన ఉద్యోగాలు ఇవాళ పిల్లల్ని మోసం చేసింది. మెదక్లో మా అక్క చెల్లెలకు మంచినీళ్ళ కష్టాలు తెచ్చింది ఈ కారుగుర్తు. ఒకప్పుడు 6 రోజుల కోసం నల్లా వస్తుంది మెదక్ల. కానీ కేసీఆర్ గారు వచ్చినాక దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెదక్లో ప్రతి ఇంటికి రాగునీరు తెచ్చి అక్క చెల్లెల కష్టాలు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అందుకే నేను మీతో కోరేది, రేపు కూడా మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే వస్తుంది. మీరందరూ కూడా మా అభ్యర్థులను గెలిపించండి. మీ గల్లీలలో ఏ పనులున్నా, ఏ పెండింగ్ పనులున్నా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మేము అందజేస్తా ఉన్నాం. ఎవరో వచ్చి బిల్లులు రావను, ఇంకెవరో వచ్చి పనులు రావని బెదిరిస్తున్నాడ. ఎవరు బెదిరిస్తాడు? గైసాలు మాయ చెప్తాం, మాయ జిమ్మేదారీ లేతాము అక్కడ కూడా బెదిరిస్తున్నాడ. బెదిరింపులకు ఎవరు భయపెట్టడం లేదు. ఈ మెదక్ ఈ పిట్ట బెదిరింపులకు ఈ చెడ్డ మాటలకు ఎవరు భయపడడు. నువ్వు మంచితనంతో గెలు, ప్రేమతో గెలు, మాకంటే మంచిగా పని చేయి. అదే మెదక్ రైలు తెచ్చింది మేము, మెడికల్ కాలేజ్ తెచ్చింది మేము, జిల్లా చేసింది మేము, కలెక్టర్ ఆఫీస్ కట్టించింది మేము, అద్భుతమైన రోడ్లు వేసింది మేము. మీ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళు అయింది. ఒక్క బిల్డింగ్ కట్టిందా? ఒక్క బిల్డింగ్ కట్టిందా? ఒక స్కూల్ కట్టిందా? ఒక కాలేజీ కట్టిందా? ఒక దవాఖాన కట్టిందా? ఒక రోడ్ వేసిందా? అన్ని రోడ్లు పొక్కలు పడ్డాయి, గుంతలు పడ్డాయి. ఆ కనీసం ఆ గుంతలలో డాంబర్ వచ్చే తెలివి దత్తమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ముఖం పెట్టుకుని ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి ఏం చూసి ఓట్లేయాలి? 4,000 పింఛన్ ఎగ్గొట్టిన కోటేయాలా? మహాలక్ష్మి ఎగ్గొట్టిన కోటేయాలా? నేను మొన్న తూప్రాన్ పోయినా. తూప్రాన్ పోతే ఒక పెంటమ్మ కలిసింది. పెంటక్కని పోతున్నా చేయబడుతున్నది. ఏంటక్క అన్న? ఏంటో కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, 5,000 ఇచ్చిపోయింది బిడ్డ అన్న. అరే గట్లెందుకు తీసుకుంటావు అక్క? 5,000 తీసుకోవద్దు కదా, తప్పు కదా అని నేనన్నా. అదేమంటే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై ఎమ్మెల్యే